ప్రియులారా, దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవుల జీవితము ఎందుకు ఆశీర్వదించబడదు? ఎందుకు ఎప్పుడూ ఒకే దగ్గర ఆగిపోతుంది? దేవుడు మనల్ని కేవలము రక్షణలోనే కాదు, ఆత్మీయ శక్తిలో ఎదగాలని కోరుకుంటున్నాడు. ప్రవక్త యెహెజ్కేలుకు దేవుడు చూపిన దేవాలయపు నది దర్శనం కేవలము ఒక కల కాదు, అది మన ఆత్మీయ ప్రయాణానికి ఒక రోడ్ మ్యాప్. ఈరోజు 10 నిమిషాల ఈ లోతైన ధ్యానంలో ఆ నదిలో మనము ఎంత లోతులో ఉన్నామో పరీక్షించుకుందాం రండి. యెహెజ్కేలు 47 1-12 వరకు చదవండి. యెహెజ్కేలు 47:1లో మనం చూస్తే ఆ నీళ్లు దేవాలయపు గడప కింద నుండి, అంటే బలిపీఠమునకు కుడి ప్రక్క నుండి ప్రవహిస్తున్నాయి. ఇందులో అంతరార్థం ఏమిటంటే, బలిపీఠం అంటే యేసుక్రీస్తు బలియాగం, శిలువ. పరిశుద్ధాత్మ ప్రవాహము ఎప్పుడు శిలువ దగ్గరే మొదలవుతుంది. మీరు శిలువను అంగీకరించకుండా పరిశుద్ధాత్మ శక్తిని పొందలేరు. ఆ నీళ్లు తూర్పు ముఖముగా ప్రవహిస్తున్నాయి, అంటే చీకటిని పోగొట్టి వెలుగుని ఇచ్చే దిశగా దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఒక మనుషుని ద్వారా 1000 మూరలు కొలిచి యెహెజ్కేలును ఆ నదిలోకి నడిపించాడు. ఇక్కడ 4 దశలు ఉన్నాయి. మొదటి దశ ఏంటంటే మడమ లోతు, యాంకిల్ డీప్. ఇది రక్షణ పొందిన కొత్తలో ఉండే ఉత్సాహం. లోకములో ఉంటూనే అప్పుడప్పుడు దేవుని వాక్యం వినడం, కానీ ఇక్కడ మన అడుగులు ఇంకా లోకపు బురదలోనే ఉంటాయి. రెండవది మోకాళ్ళ లోతు, నీ డీప్. ఇంకో 1000 మూరల తర్వాత నీళ్లు మోకాళ్ళ వరకు వచ్చాయి. ఇది ప్రార్థనా జీవితానికి గుర్తు. మోకరిల్లడము నేర్చుకున్నప్పుడు మనం దేవునిపై ఆధారపడటం మొదలు పెడతాం. కానీ ఇక్కడ కూడా మనకు నేల ఆనుతూనే ఉంటుంది, అంటే మన ఇష్టాలే ఎక్కువగా ఉంటాయి. నడుము లోతు, వేస్ట్ డీప్. ఇది సేవ మరియు సమర్పణ. నడుముకు కట్టుకోవడం అంటే సన్నద్ధత, దేవుని పనిలో పాలు పంచుకోవడం. ఇక్కడ ప్రవాహము బలంగా ఉంటుంది, కానీ మనం ఇంకా మన స్వశక్తితోనే నిలబడటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈదవలసినంత లోతు, స్విమ్మింగ్ డీప్. ఇది అత్యంత కీలకమైన దశ మిత్రమా. ఇక్కడ మన కాళ్లకు నేల ఆనదు, అంటే మన సొంత ఆలోచనలు, మన సొంత బలం పనికిరావు. పరిశుద్ధాత్మ ప్రవాహం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళడం. ఇది పూర్తిగా దేవుని ఆధీనంలోకి వెళ్ళేటటువంటి స్థితి. ఈ నది ఎక్కడికి వెళ్తుందో అక్కడ సమస్తము బతుకుతుంది. వచనము 9. మృత సముద్రము. ఆ నీళ్లు మృత సముద్రంలో పడగానే ఆ ఉప్పు నీరు మంచి నీరుగా మారుతుంది. మీ జీవితము ఉప్పు పరలా పనికిరానిదిగా ఉందా? పరిశుద్ధాత్మ ప్రవాహము మీలోకి వస్తే మీ చేదు అనుభవాలు తీపిగా మారతాయి. రెండవది చేపల సమృద్ధి. ఈ నదిలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. ఇది ఆత్మల సంపాదన గుర్తు. దేవుని ఆత్మ ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. మూడవది ఆకువాడని చెట్లు. నదీ తీరాన ఉన్న చెట్లు నెలకు ఒకసారి కొత్త ఫలాలను ఇస్తాయి. వాటి ఆకులు స్వస్థతనిస్తాయి. పరిశుద్ధాత్మలో నిలిచి ఉన్న విశ్వాసి తన కుటుంబానికి, సంఘానికి ఒక స్వస్థత ఇచ్చే వ్యక్తిగా మారతాడు. వచనము 11లో ఒక భయంకరమైన సత్యం ఉంది. ఆ నది ప్రవహించినా కూడా కొన్ని చోట్ల బురద గుంటలు, చవిటి పర్రలు అలాగే ఉంటాయి. ఎందుకంటే అవి నదీ ప్రవాహాన్ని తమ లోపలికి రానివ్వడం లేదు. అవి ఆ నీటిని తీసుకోవడం లేదు. హెచ్చరిక ఏంటంటే, మీరు చర్చికి రావచ్చు, వాక్యం వినవచ్చు, కానీ మీ హృదయాన్ని దేవుని ప్రవాహానికి తెరవకపోతే మీరు ఆత్మీయంగా ఎండిపోయిన బురద గుంటలాగే ఉండిపోతారు. చవిటి పర్రగా మారితే ఆశీర్వాదం ఉండదు. కాబట్టి కఠిన హృదయాలుగా ఉండకండి. ఇప్పుడే మీ హృదయాలను మెత్తపరచుకోండి. మిత్రమా, ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు మడమల లోతులో ఆగిపోయారా, లేక ఈదవలసినంత లోతులోకి వెళ్తారా? దేవుని ఆత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అప్పుడు మీ జీవితం ఎప్పుడు పచ్చగా ఫలభరితంగా ఉంటుంది. హల్లెలూయా.
ప్రార్థన. పరలోకపు తండ్రి, మా హృదయాలను మీ జీవజల నదికి తెరుస్తున్నాము. మమ్మల్ని లోతైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రభువా. యేసు మధుర నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని పచ్చగా ఎప్పుడు సదాకాలం ఉంచునుగాక. ఆమెన్.